నమస్తే అండి. సంతోష్ కుమార్ గానాపాటి గారు మరోసారి మనతోటి కొన్ని మంచి విషయాలు పంచుకోవడానికి అయితే మనతోటి ఉన్నారు. సో వారి యొక్క సమయాన్ని వేస్ట్ చేయకుండా తొందరగా మనైతే కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో వెల్కమ్ టు మై ఛానల్. న్యూటన్ కానీ లేకపోతే ఐన్స్టీన్ కానీ కొన్ని కనిపెట్టారు. అంటే గ్రావిటీ థియరీ అని కానీ లేకపోతే ఈజీ కొట్టే ఎంస స్క్వేర్ లాంటివి కొన్ని కనిపెట్టారు. అది ఈ మధ్య కొత్త శాస్త్రవేత్తలు కొంతమంది తయారయ్యారు. వాళ్ళు ఏంటంటే కొత్త అవధూతలను కనిపెడుతున్నారు. సో ఫలానా ప్రాంతంలో ఫలానా అవధూతుంది, అక్కడికి వెళ్తే మహిమలు కలుగుతాయి, లేకపోతే మీ కోరికలు తీరుతాయి, లేకపోతే మీకు మనశ్శాంతి వస్తుంది, లేకపోతే యోగంలో ఏదో సిద్ధులు వస్తాయి అనేటటువంటిది ప్రచారం అయితే చేస్తున్నారు. నిజంగా అవధూతల్ని మనం అలా కనిపెట్టచ్చా? ఒకవేళ కనిపెడితే అవధూతలకు ఉండే లక్షణాలు ఏంటి, కనిపెట్టేటటువంటి వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటి? సాధారణంగా అవధూత అనేది సనాతన ధర్మంలో అత్యున్నత స్థాయి అండి. మనకు దత్త దర్శనం మొదలైనటువంటి దత్తాత్రేయ సంబంధమైనటువంటి గ్రంథాల్లో కూడా మనకు దత్తాత్రేయుడు అవధూత. మనకు అవధూత అంటే ఎలా ఉంటారో అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ అవధూత లక్షణాలు ఇవి అని మనకు కనిపిస్తాయి. కానీ అవధూతలైన వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులు కూడా మనకు కనిపిస్తాయి. మనం అవధూత లక్షణాలను చూసుకోవాలి, కానీ అవధూతలు అయినటువంటి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా మనం అన్వయించుకుని అవి చేసిన వాళ్ళందరూ అవధూతలే అనుకోకూడదు. అంటే ఉదాహరణకి దత్తాత్రేయ స్వామి దత్త దర్శనంలో మనం చూస్తే కనుక ఆయన మహా అవధూత, ఆదిగురువు అయినటువంటి దత్తాత్రేయుడు తన శిష్యుల్ని పరీక్ష చేస్తాడు. ఆయన మహాయోగి. శిష్యులు కొన్ని వేల మంది ఆయన వద్దకు వస్తారు. ఆయన దగ్గర ఏదో బ్రహ్మోపదేశం పొందుదామని, జ్ఞానాన్ని పొందుదామని వస్తారు. వస్తే దత్తాత్రేయుడు మొదట ఏం చేస్తాడంటే అందరినీ కూడా సముద్ర తీరానికి తీసుకెళ్తాడు. ఒక 2000 మంది ఉన్నారు అనుకోండి. తీసుకుని వెళితే నేను సముద్రం లోపలికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు. ఇంతకీ రాడు, అంతకీ రాడు. వీళ్ళు చాలా కాలం చూస్తారు, 2000 మంది. 1 నెల 2 నెలలో చూసి సగం మంది ఖాళీ అయిపోతారు. ఆ తర్వాత ఇంకొంతకాలం 6 నెలల కాలం చూస్తారు, వస్తాడేమో దత్తాత్రేయుడు అని, రాడు, ఇంకొంతమంది ఖాళీ అయిపోతారు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడుస్తుంది. వెళ్ళినటువంటి దత్తాత్రేయ స్వామి తిరిగి రాడు. ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా తగ్గిపోయి చిట్ట చివరికి 100-150 మంది మిగులుతారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి సముద్రం నుండి బయటకు వస్తారు. అంటే దత్తుడు చేసినటువంటి పరీక్ష మొట్టమొదటి పరీక్ష అది. అంటే గురువు కోసం నిరీక్షించాలి. నిరీక్షించి అంతకాలమైనా కూడా మాకు గురువు కావాలి అని నిలబడ్డ వాళ్ళు 100-150 మంది ఉన్నారు. ఆ సహనం కూడా ఉండాలి. అంతే, సహనం, ఓర్పు గురువులవే పరీక్షిస్తారు. సరే, ఆ ఉన్నటువంటి 100 మంది కోసం ఆయన సముద్రం నుండి బయటకు వస్తాడు. వచ్చినప్పుడు దత్తస్వామి ఏ విధంగా వస్తాడు అని అంటే చూడ్డానికి చాలా విచిత్రమైనటువంటి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఈ కాలంలో మనం చూస్తే కనుక ఈయన దత్తాత్రేయుడు కాదు, దేవుడు కాదురా నాయన అని చెప్పి నమో నారాయణ అని మనం దండం పెట్టి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆయన పూర్తిగా శిష్యుల్ని పరీక్షించేటటువంటి ఉద్దేశంతో ఒక చేతితో కళ్ళుకుండ, ఒక చేతితో ఒక స్త్రీమూర్తి, ఈ విధంగా ఆయన ఒక విధానంలో వస్తాడు. అలా చూసిన వెంటనే ఉన్నటువంటి వాళ్ళలో 80% మంది ఈయన మా గురువేమిటి అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈయన మా గురువే అని గట్టిగా నమ్మినటువంటి వాళ్ళు ఆయన ఎలా వచ్చినప్పటికీ, ఏం మాట్లాడినప్పటికీ కూడా కొంతకాలం ఆయనతోనే ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్లకు అసలైనటువంటి నిజస్వరూపాన్ని ఆయన చూపించాడు. అంతేగాని కళ్ళు ముంత పట్టుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అవధూతలైతే అదే నేను అంటూ ఉన్నదండి. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి శిష్యుల్ని పరీక్షించడానికి ఆయన కొన్ని వేషాలు వేశాడు. వేషాలు అంటే మనం అనుకునే వేషాలు వేయడం కాదు. మహాత్ములు కాబట్టి కామరూపం, ఏ రూపం కావలిస్తే ఆ రూపాన్ని ధరించగలగడాన్ని కామరూపత్వం అంటారు. ఆ విధంగా ఆయన చక్కగా, ఆయన కామరూపుడు కాబట్టి ఏ రూపాన్నైనా ధరించగలడు కాబట్టి శిష్యుల్ని పరీక్షించడం కోసం ఆ రూపంలో వస్తాడు. మనం దాన్ని తీసుకుని వచ్చి అలా ఉన్న వాళ్ళంతా మనం అవధూతలని, దత్తస్వామి అని మనం అనుకోకూడదు. ఇది నేను చెప్తూ ఉన్నటువంటి. ఇక అవధూత లక్షణానికి మనం వచ్చామనుకోండి, సన్యాసులకు ఏవైతే లక్షణాలు చెప్పారో అవన్నీ ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇంకా మళ్ళీ మీకు అవధూతల్లో రకాలు ఉంటారు. 4 రకాల అవధూతలు అని చెప్పి చెప్పబడింది. కావున అవధూతల్లో సన్యాసాశ్రమంలో పాటించేటటువంటి విధి విధానాలు పాటిస్తూ బ్రహ్మ తత్వం యందు సదా ఉండేటటువంటి వాళ్లకు అవధూత అని పేరు. అదేమిటండి, మరి సన్యాసి అనే అనొచ్చు కదా.
మళ్ళీ మీరు అవధూత అనే పేరు ఎందుకు వాడుతున్నారు అని అంటే ఇక్కడ ఒక చిన్న మార్పు ఉందండి. గృహస్థాశ్రమంలో కూడా ఉంటూ, అంటే పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో ఉంటూ వాళ్ళు సన్యాస ధర్మాలు పాటిస్తున్నారనుకోండి, యతీశ్వరుడు వలె జీవిస్తున్నారనుకోండి, అంటే మన భాషలో చెప్పాలంటే మహర్షులు, ఋషులు చాలామంది ఉంటారు. వాళ్ళు చక్కగా వేదోక్తంగా వివాహం చేసుకుని అగ్నిసాక్షిగా వివాహం ఆడిన తర్వాత సంతానాన్ని కని వాళ్ళు సంతానం వచ్చిన తర్వాత వాళ్ళను ప్రయోజకులను చేసిన తర్వాత అడవిలో ఉండి వాళ్ళు తపస్సు చేసుకుంటూ కూర్చుండిపోతారు. భార్యాభర్త ఇద్దరూ తపస్సు చేస్తారు, కానీ వాళ్ళ జీవన విధానం మాత్రం యతీశ్వరుల జీవన విధానం ఉంటుంది. అంటే మన సప్త మహర్షులకు కూడా యాక్చువల్గా సప్త ఋషులను కూడా మనం అవధూతలు అనొచ్చు ఆ విధంగా. కావున గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సన్యాసాశ్రమ ధర్మాలు పాటించేటటువంటి వాళ్ళను అవధూత అని అంటారు. ఈ విధంగా అవధూతల్లో చాలా లక్షణాలు ఉంటాయి. కానీ దత్తాత్రేయ స్వామి దత్త దర్శనంలో ఆయన చేసినటువంటి కొన్ని పరీక్షలు మనం చూసినప్పుడు విష్ణుదత్తుడు అని ఒక ఆయన ఉంటాడు. విష్ణుదత్తుడు అనే ఆయన్ని పరీక్ష చేసినటువంటి సందర్భంలో కూడా దత్తాత్రేయ స్వామి చండాలుడి రూపంలో వస్తాడు. ఒక 4 కుక్కల్ని వేసుకుని ఆయన ఒక చేత్తో కళ్ళు తాగుతూ చాలా ఒక అభ్యంతరకరమైనటువంటి రూపంలో ఉంటాడు. ఆయన్ని చూసి దత్తుడు కాదనుకుని మొదట భ్రమ పడతాడు. ఈయన 2-3 ప్రయత్నాల్లో ఆయన ఎలా ఉన్న ఆయన కాలుతో తంతూ ఉంటాడు విష్ణుదత్తుడిని. అయినప్పటికీ 3వ ప్రయత్నంలో నువ్వే నా గురువు అని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన యొక్క శుద్ధ చైతన్య స్వరూపం అప్పుడు ఆయనకి సాక్షాత్కరిస్తుంది. బాలోన్మత్త పిశాచవత్, అంటే బాలోన్మత్త పిశాచ వేషాయ అని చెప్పేసి అంటారు చూసారా. ఆ విధంగా ఆయన రూపం మనకు ఆ విధంగా కనిపిస్తుంది. ఉన్మత్త అలాగని అంటే ఇప్పుడు ఆయన మనకు ఎక్కడైనా ఉన్మత్తుడుగా మనకు కనిపిస్తే కనుక, అంటే పిచ్చివాడిలాగా మనకు కనిపిస్తే కనుక, దత్తాత్రేయుడు ఒక సందర్భంలో ఉన్మత్తుడుగా కనిపించాడు కాబట్టి, అంటే పిచ్చివాడిలాగా కూడా కొన్ని సందర్భాల్లో శిష్యుల్ని పరీక్షించడానికి కనిపించాడు. ఆయన లీలలవి. కానీ మనకు కనిపించేటటువంటి ప్రతి పిచ్చివాళ్ళు అవధూతలు అవ్వరు. అలాగని మీరు గుర్తించినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అవధూతలు కాదు అని నేను చెప్పటం. కానీ అనండి, అవధూతను గుర్తించడం అనేది సాధకుడిలో ఉండేటటువంటి గొప్పదనం. అందరూ గుర్తించలేరు. అవధూత లక్షణాలు ఏమిటి అని మనం చూసినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా ఉండి, లేదా వాళ్ళు గృహస్థాశ్రమము అన్నీ కూడా స్వీకరించి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పూర్తిగా బ్రహ్మతత్వంలో లీనమైపోయి ఉన్నప్పుడు ఎలాగైనా ఉంటూ ఉంటారు. వాళ్ళను కూడా అవధూతలు అని మనం అనడానికి వీల్లేదు. మహాత్ములు చెప్పాలి. మహాత్ములైనటువంటి అంటే ఎవరైనా జగద్గురు పీఠాధిపతి లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పాలన్నా, ఉదాహరణకి ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఘనపాఠీనా కాదా అనేది నేను చెప్పాలా లేకపోతే మీరు చెప్పాలా? యాక్చువల్గా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటే కనుక అది నేనే చెప్పాలి. అదే విధంగా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనకు జర్నలిజంలో ఆయనకు ఆలోచన రావా అనేది మీరు చెబుతారు, అది నాకు తెలియదు. కావున ఆయా రంగాలకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఆయా రంగంలో నిష్ణాతృత్వాన్ని గుర్తించగలుగుతారు. అంతేకాని ఎవరో దారిన పోయే దానయ్య ఒక ఆయన వచ్చేసి ఇదిగో ఈయన ఘనపాఠి అన్నాడు అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారు? అదేవిధంగా దారిన పోయే ఇంకొక దేవయ్య ఒక ఆయన వచ్చేసి ఇతను జర్నలిస్టు అన్నాడు అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారు? కావున అవధూతల్ని కూడా గుర్తించాలి అని అంటే ఎవరు పెడితే వాళ్ళు గుర్తించడానికి వీల్లేదు. నాకు అనిపించింది అని 10 మందికి చెప్పడానికి కుదరదండి. ఖచ్చితంగా క్వాలిఫైడ్ పర్సన్స్ చెప్పవలసి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా జగద్గురు పీఠాధిపతులు చెప్పాలి. భగవాన్ రమణ మహర్షి గురించి పరమాచార్య చెప్పినట్లుగా మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. కంచి పరమాచార్య భగవాన్ రమణ మహర్షిని గుర్తించినట్లుగా ఆ విధంగా మహాపురుషులు గుర్తిస్తారు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో మాల వెంకమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడను కూడా మహాత్ములు చాలామంది గుర్తించి ఆవిడ యోగిని అని చెప్పేసి గుర్తించారు. ఆ విధంగా గుర్తించగలిగినటువంటి వాళ్ళు, ఆ యొక్క తపస్సు ఉన్నటువంటి సాధకులు గుర్తించి చెబితే మనమంతా కూడా చక్కగా అంగీకరించి మనము పూజిస్తాం. మనకు అవధూత కనిపిస్తే అంత అదృష్టం అండి. నేను చెప్పింది మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే మహాత్ములు గుర్తిస్తారు, కానీ ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళని గుర్తిస్తారు అనేది నా యొక్క అభిప్రాయం అండి.
అందువల్ల మనం కనిపించిన ప్రతి వాళ్ళను మనం అవధూత అని చెప్పడానికి వీల్లేదు. సో అతని స్థాయిలో అతను ఉన్నాడు కాబట్టి అలాంటి వాడిని ఇతను అవధూత అనుకుంటున్నాడు కాబట్టి ఇతను అదే స్థాయి. అంతేనండి, ఎవరు గుర్తించినా కూడా అంతే.